పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపతీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ, వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తుంది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి నవ్వుకుంటాయి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే? నాది కూడా దక్కొచ్చాను. ఎక్కడ ఊరేగి వస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాం. ఉద్యోగానికి? అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తూ ఊరుకుంటావు. సిగ్గులేదు? నిన్ను చెయ్యెత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు. మాకు తిండి పెట్టడం దండగా నవ్వు కదూ. ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా నీ పిల్ల అంత చీప్ గా పెంట మీద ఏకని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటావట? సిగ్గులేదు? ఏంటే? ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దారుకో. నీ దబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేనో రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి. నేనో రోజు బట్టలు ఉతికితే నువ్వో రోజు బట్టలు ఉతకాలి. నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. అవ్వా తమ్ముడు మొహం ఏమిటి అలా ఉంది? మాడిపోయిన మినపట్లాగా. బుద్ధి పోనించుకోలేదు. మాడిపోయిన మినపట్టు కాదు, అరిపోయిన చీపురు కట్టని చెప్పు. ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా? 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మనం ఎరగొట్టారు. తమ్ముడనే పిల్లం నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసాడు. నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం బాధలేదు, కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీ వెన్నుపోటు పొడిచేశాడు. అందుకే నాకు వర్రీగా ఉంది. వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. వాళ్ళింతతో తెగించడానికి కారణం ఏమైంటుందో తెలుసా? వాళ్ళ సంపాదన. దానికి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు? పొయ్యి కింద నుంచి మంట లాగెత్తే నూనె లాగలుగుతుంది. చచ్చినట్టు మన దారికి వస్తారు. బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కట్టుకుంటారు? సో మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళ్తున్నాం. వాళ్ళ మేనేజర్ ని 4 వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం. హలో, ఏంటి కరాటే ఫంక్షన్? ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసేవాడిని నేను. తప్పకుండా వస్తాను. షూర్. మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు? కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర కుదరవు. మర్యాదగా మా 3 పెళ్ళాలకి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? హెయిర్ బాక్స్ మీసం టచ్ చేసి అవతల పారేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్టమంటే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తిపేరుతో కోసి అవతల పారే లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు 3 వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మీ ఇంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్కా అయిపోతున్నాడేమిట్రా? ఆఫీసులోనే షేకాయ పెట్టి స్నానం చేస్తాడా ఏంటి? ఆ పాడి ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ లాగా ఎలా పెంచేసావు? ఇదిగో ఒక్కడే 3 కలిపి కొనడం రూల్ చెప్తావు. ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తాను.